3వ వచనం మనం ధ్యానం చేద్దాం. వారి దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. వారి దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువ అపేక్షించారు. దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని అపేక్షిస్తున్నారు. దేవుని కొరకు మందిరాలకు వెళ్ళట్లేదు. సేవకుల కొరకు మందిరాలకు వెళ్తున్నారా? సేవకులు చెప్పినదే వేదమవుతుందా? పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగములను మీకు వివరిస్తున్నారా? లేక ఇరుగు పొరుగు వారి గురించి ఎక్కువగా మీ మందిరాల్లో ప్రకటిస్తున్నారా? జాగ్రత్త గమనించాలి. భ్రమపరచు ఆత్మ ఏదో, సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ ఏదో గమనించాలి. ఈ జీవితాలను చక్కదిద్దేటట్టు వాక్యము కావాలంటే మనుషుల మెప్పులు ఎక్కువగా ప్రచురింపకూడదు, ప్రచారము చేయకూడదు. సంఘంలో వారి గురించి వీరి గురించి వారి గురించి ఎక్కువగా ప్రస్తావించకూడదు. మనుష్యుల మాట వినుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. వారందరూ కూడా మెప్పు, ఎవరి మెప్పు కావాలనుకుంటున్నారు? పాస్టర్ గారి మెప్పు కావాలనుకుంటున్నారా? దానివల్ల మీకు ఏ ప్రయోజనం లేదు. దేవుని మెప్పు కావాలి. మనుష్యులను లక్ష్య పెట్టు వానిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుష్యుడు పై రూపమును లక్ష్య పెడతాడు, యెహోవా హృదయమును లక్ష్య పెడతాడని 1 సమూయేలు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. జాగ్రత్త. దేవుడు లెక్కించేదే నీకు లెక్క. దేవుడు హృదయ కొలతలను కొలుచువాడు ఆయన. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆమె అంటుంది, ఆయనకు చెప్పుడి, ఆయనకు చెప్పుడి, మీకేది కావాలో ఆయన అడుగుడి, ఆయన మీకు ఇస్తాడు. ఆయన అడగండి, ఆయనకు ప్రార్థించండి, ఆయన తప్పక మీకు ఇస్తాడు, మీకు అనుగ్రహిస్తాడు. ఆయనను అడగండి అని తల్లి మరియ అంటుంది. ఆయనను అడగండి. ఆ కరా వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. యూదులకు ద్రాక్షారసము ఇవ్వకపోతే గొప్ప అవమానం కింద వివాహానికి పిలిచి అవమానించారు అనేటువంటి స్థితి కలిగినటువంటి ఆ దినములలో ఆ ద్రాక్షారసం అయిపోవటం ఆ ఇంటికి అవమానం. వెడ్డింగ్ కార్డు ఇస్తారు, మీకు మిమ్మల్ని పిలుస్తారు వివాహానికి. వెళ్ళిన తర్వాత మిమ్మల్ని పట్టించుకోకపోతే, మీకు కుర్చీ ఇవ్వకపోతే, వాటిట్లోనే మీకు ఆహ్వానం తెలియకపోతే, మీరు నన్ను ఎవరూ పట్టించుకోలేదే అని మాట అంటావు కదా, అవమానపరుస్తావు కదా. ఇంకొకసారి వారి వివాహానికి వెళ్ళకూడదంటావు కదా. లేదు, వారు ఏదో పనుల్లో పడి మిమ్మల్ని మర్చిపోయినప్పుడు, మమ్మల్ని పిలవలేదే, మమ్మల్ని ఆహ్వానించలేదే ఆ వివాహానికని అనుకుంటావేమో. కానీ మీరు ఏ ఏ పనుల మీద పడి వారు మర్చిపోయారో గమనించుకొని ఒకసారి ఫోన్ కాల్ చేయండి. ఏమి కాదు, తగ్గింపు వలన మనకేమి పోయేదేమి లేదు కదా. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడదు. అటువంటి స్థితిలో ఉండేటువంటి ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయిందంటే అవమానం. నీ ఇంటిలో నీ బంధువులు ఉన్నారే, నీ చుట్టాలు ఉన్నారే, నీ రక్త సంబంధికులు ఉన్నారే, నీ దగ్గర ఉంటే నీ దగ్గర ఉంటారు, నీ దగ్గర లేకుంటే నీ దగ్గర ఉండరు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో గలిలయ సమరయ ప్రాంతాలలో అంతా కూడా తన దగ్గర ఉన్న ధనమంతా వ్యయమైపోయింది, ఖర్చు అయిపోయింది. అప్పుడు దాకా ఉన్న మనుషులు ఇక ఎవరు లేరు, ఆమెకి ఒంటరి అయిపోయింది. ఇక యేసు క్రీస్తు వారు ఆ మార్గం నుంచి ఎప్పుడు వస్తారని అనుకుంటూ ఎదురు చూస్తుండగా ప్రభు యేసు క్రీస్తు వారు ఆ మార్గం నుంచి రాగానే ఆయనకు తెలియకుండా ఆయన వస్త్రము చెంగును ముట్టింది. తన రోగము నివారణ ఆయన స్వస్థపరచబడినని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆయన మాట వినాలి, ఆయన వైపు చూడాలి, ఆయనను వైపు చూసి దర్శించేటువంటి స్థితిని కలగాలి. ఆయన నిన్ను దర్శిస్తాడు, చక్కగా నీ బాధల్లో నుంచి నిన్ను విడుదల కలుగ చేస్తాడు. ఆ ద్రాక్షారసం అయిపోయింది ఆ కానా విందులో. అయిపోయిన వెంటనే అమ్మా ఆ ద్రాక్షారసం అయిపోయింది అన్నప్పుడు ఆయన అడగండి. నన్ను అడగండి అని ఆమె ఎప్పుడు అడగలేదు, అని ఎప్పుడు ఆమె చెప్పలేదు. ఆయనను అడగండి. ఆయన ఎందుకంటే సర్వోన్నతుని యొక్క శక్తి ఆమెను కమ్ముకొనును గనుక ఆమెకు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అని ఆమెకు తెలుసు. క్రీస్తు వారికి, తల్లికి, దేవదూతకి సంబంధం తెలుసు. అందుకే ఆయన పరమాత్ముడు, మహాత్ముడని తల్లికి తెలుసు. అందుకే నన్ను కాదయ్యా అడగాల్సింది, ఆమెను అడగండి. ఆయన దగ్గర పొందుకోండి. ఆయనను అడగండి అంటే ప్రార్థించండి, పొందుకోండి అంటే వాక్యము పొందుకోండి. ఆయన ఏది చెబుతాడో ఆయన చెప్పినట్టుగా చేయండి. యేసయ్య ఏది చెబితే మీకు అది చేయండి. వాక్యం ఏది చెబితే అది చేయండి. మనుషులను ఆధారము చేసుకున్నట్టు కంటే యెహోవాని ఆధారము చేసుకోవటం చాలా మంచిది. ఇదిగో ఈ ప్రాంతంలో కూడా ఇక్కడ అనేకులు కూడా అంటున్నారు, ఆయన అధికారుల్లో కూడా అనేకులు ఆయన విశ్వాసం ఉంచారు. కానీ సమాజములో
నుండి వెలివేయబడుదురేమోనని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారి దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షిస్తున్నావా సహోదరి సహోదరుడా? మనుషుల మెప్పుని. మనుషుల మెప్పు వలన ఏ ప్రయోజనం లేదు. మనుషులను ఆశ్రయించుకుంటే దేవుని ఆశ్రయించడం మేలు. రాజులను ఆశ్రయించడం అంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. యేసయ్యని ఆశ్రయించడం మేలు. పరిశుద్ధాత్మను పొందుకునటం మేలు. గనుక ఏది మనకు అవసరమో, ఏది మనకు మాన్యతైనదో, ఎవరు నిన్ను చక్కని మాటల చేత మోసపరచకుండా నిమిత్తము ఆయన శరీరం మీతో లేకపోయినను పరిశుద్ధాత్మ మీతో కూడా ఉండి మీ యొక్క స్థిర విశ్వాసమును యోగ్యమైన ప్రవర్తన చూచి ఆనందిస్తేటువంటి స్థితి కలిగితే కనుక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని కన్నులున్నాయి. దేవుని వైపు చూడు. మనుషుల రూపమును చూడద్దు. మనుషులను లక్ష్య పెట్టవద్దు. మనుషులను లక్ష్య పెట్టువాడు దేవుడు లక్ష్య పెట్టడు. కనుక సహోదరి సహోదరుడా, నువ్వు ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ నష్టములో ఉన్నా కూడా దేవుని వైపు చూడు. దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుతాడు. ఆయన నిన్ను కనికరిస్తాడు. కనికర పూర్ణుడు, సంపన్నుడు. ఆయన నీ వైపు చూస్తున్నాడు. నిన్ను దీవిస్తాడు. భయపడవద్దు, వెరేయవద్దు, కలవరపడవద్దు, దిగులు చెందవద్దు. గనుక ఆయన చెప్పినది చేయుడి. మనుషులను ఆశ్రయించవద్దు. యేసయ్యను ఆశ్రయించు. దీవెనలు పొందుకో, ఆశీర్వాదాలు పొందుకో.